25,000. ఓకే, దీన్ని మనం ఏం చేద్దాము అంటానంటే, ఇప్పుడు మనం కస్టమర్ తో ఏం మాట్లాడాలనుకుంటున్నాం? ఫస్ట్ ఇంట్రాక్షన్. మీకు ఆల్రెడీ నేను పంపించాను కదా. అవును, పంపించారు. అయితే దాంట్లో మనము ఇంటరాక్షన్ పెడదామా, లేకపోతే డైరెక్ట్ గా మనం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేద్దాం? ఫస్ట్ యాక్చువల్గా ఇప్పుడు యాడ్స్ రన్ చేస్తున్న వాట్సాప్లో నాకు లీడ్స్ వస్తున్నాయి. వచ్చినప్పుడు ఏంటంటే సోర్స్ అని ఫస్ట్ నా ఇంట్రడక్షన్ నేను మాన్యువల్గా ఇచ్చుకుంటున్నాను. దాని తర్వాత మా వెంచర్ యొక్క వీడియో ఉంటే వీడియో పెడుతున్నాను. ప్లస్ ప్లాట్ డీటెయిల్స్ ఇస్తున్నాను, రేటు అన్నీ ఇస్తున్నాను. దాని తర్వాత వాళ్ళు లేదు నాకు లొకేషన్ మ్యాప్ పంపించని అడుగుతుంది. ఓకే, సూపర్. లొకేషన్ పంపించిన తర్వాత సరే మేము చూసి చెప్తామని చెప్పి మళ్ళీ ఇంక రిప్లై ఉండదు. నో రిప్లై తర్వాత మొత్తం. లొకేషన్ పంపడానికి ఏంది? లొకేషన్ పంపిస్తాను సార్. ఆ, పంపించిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసిన తర్వాత మేము చెప్తామంటే తాగుతామని చెప్తాను. రేట్ ఎక్కువ లేకపోతే ఏ రోడ్ చెప్పండి. ఓకే ఓకే, అట్లా అంటున్నారా? అలాగే వచ్చు అంటే మాన్యువల్ గా ఇప్పుడు ప్రాసెస్ అయితే చేస్తున్నారు. కన్వర్షన్ అవటం మాన్యువల్గా ప్రతి దానికి లీడ్కి పంపించుకోవడం. మీరు పంపిస్తున్నారు. అయితే ఆ, మనం ఏం చేద్దామంటానంటే, మీరు నాకు పంపించిన ఒక టెంప్లెట్ లో నేను చూసాను ఆల్రెడీ. అయితే ఉమ్, అక్కడ ఏముంది? థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ ఇంట్రెస్ట్ అని పెట్టేసి విఎంఆర్డిఏ రేరా రిజిస్టర్డ్ అన్ని నాకు పెట్టారు. అన్ని అన్ని దాన్ని పెట్టిండ్రు ఆటోమేటిక్ అవును గా. అవును ఇంత అన్ని పెట్టారు. ఇప్పుడు దాని తర్వాత రిప్లై డీటెయిల్స్, ఐ విల్ షేర్ అవైలబుల్ ప్లాట్ సైజెస్ అండ్ కంప్లీట్ ప్రాజెక్ట్ అని ఉంది కదా. అవును దీనికి మనం ఏం చేద్దామంటారంటే, ఇక్కడ ఆ ఎవరైతే ఎవరైతే ఇప్పుడు 50 లక్షలు అంటారంటే చిన్న అమౌంట్ ఏం కాదు, చాలా పెద్ద అమౌంట్ ఇది కూడా. అవును మనం ఎవరికి చేయాలంటారంటే, ఎవరైతే దాదాపు నెలకు 1 లక్ష, లేదంటే ఒక 2 లక్షలు 3 లక్షలు సంపాదించే వాళ్ళు ఉంటారో వాళ్ళని టార్గెట్ చేద్దాం. అలాగే ఎందుకంటారంటే అలాగే అది ఈ 50 లక్షలు అంటారంటే అదే సాలరీ ఒకవేళ మ్, 20,000 30,000 సంపాదించాడు అనుకోండి, వాళ్ళకి కొనలేరు. టార్గెట్ చేస్తే మనం అనుకున్న రేంజ్ లో మనం సేల్ అవ్వదు. అవును నాకున్న ఐడియా చెప్తాను. సో ఎవరైతే దాదాపు ఒక నెలకు ఓ 2 3 లక్షలు సంపాదించే వాళ్ళు ఉంటే, ఒక 15 lakhs పెట్టడానికి లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అవును సో వాళ్ళని టార్గెట్ చేసి డైరెక్ట్ గా వాట్సాప్ ఆటోమేషన్ లో టోటల్ గా మనం ఏమైతే పెట్టాలనుకుంటున్నామో, ఇప్పుడు నాకు పంపిన ఒక టెంప్లెట్ అదొక్కటి మాత్రమే పెడదామా, విత్ ఇంక్లూడింగ్ పెడదామా? అంటే అది పెట్టంగానే డైరెక్ట్ గా హాయ్, ఇప్పుడు మనం పెట్టంగానే నీకు ఏ లొకేషన్ కావాలన్నాడు అనుకో, లొకేషన్ డైరెక్ట్ గా నీకు కన్వర్జేషన్ నీకు ఎలా ఉంది, నీకు ఎలా ఉందో దాన్ని బట్టి, దాని బేస్డ్ బట్టి ఎస్ నాకు బడ్జెట్ ఎంత కావాలి, బడ్జెట్ అంటే బడ్జెట్ వెళ్ళిపోవాలి. నాకు లొకేషన్ కూడా పంపి అని అన్నాడు అనుకో, లొకేషన్ పంపించాలి. ఇదంతా కస్టమర్ అడగని మొదలే మనమే దాన్ని సెటప్ చేయాలి. ఓకే అర్థమైంది కదా సార్ నేను ఓకే చెప్పింది? అలాగే ఆ అలాగే ఎందుకంటారంటే, మనము అతనికి ఇంటరాక్ట్ గా ఉన్నప్పుడే తనకి ఏమి ఇంట్రెస్టెడ్ ఉన్నాడా లేదా అని అర్థమవుతుంది. అవును మీకు అవును దాదాపు మీ లీడ్ వచ్చేసి ఒక 200 వరకు తీసుకెళ్ళి వెళ్తుంది. కానీ ఇదంతా సెటప్ చేశారనుకో, ఎప్పుడైతే ఇంటరాక్షన్ గా ఉంటుందో మీకేమవుతుంది అంటారంటే బడ్జెట్ చాలా తగ్గిపోతుంది. అది నేను ప్లాన్ చేస్తున్నా. అలాగే ఓకేనా? సో ఈ ఇంటరాక్షన్ మెసేజ్ కనీసం ఒక త్రీ అన్న త్రీ త్రీ ఒక త్రీ మెసేజ్ లో వాళ్ళకు ఒక ఫ్లో, వాళ్ళకి అర్థమైపోవాలి తీసుకుంటాడా లేదా అనే సంగతి మనకు అర్థమైపోవాలి. అవును ఓకేనా? ఒక ఓ- త్రీ మెసేజ్ డివైడ్ చేయండి. ఓకే లొకేషన్ వైజ్, బడ్జెట్ వైజ్, ఇన్ఫర్మేషన్ వైజ్. చేసి పంపిస్తాను. ఓకేనా? ఈ ప్రాసెస్ లో సెట్ చేసి పెట్టండి. సెట్ చేసి పెట్టిన తర్వాత విత్ ఇమేజెస్, ఒకవేళ మీ దగ్గర నాకు పెట్టారు కదా, ఏ లైఫ్ టైమ్ అవును ఆఫ్ సెక్యూరిటీ అని ఒకటి పెట్టారు. పోస్టర్ అలాగే అది కూడా ఒక త్రీ చేయండి మంచిగా. ఎందుకంటారంటే మీరు కన్వర్జేషన్ మాన్యువల్ చేయకుండా ఆటోమేషన్ లో సెట్ చేసేది. అవును అవును ఓకేనా సార్? సేమ్ మళ్ళా సేమ్ క్లాస్ వచ్చేసి రేపు కూడా 7 o'clock జాయిన్ అవ్వండి.
ఓకే. మీకు అవన్నీ చేసి పంపించిన తర్వాత రేపు మీద నేను లైవ్ లో తీసుకొని ఎట్లా చేయాలి ఏం చేయాలి అనే లైవ్ లో తీసుకుని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే అలాగే. ఓకేనా సార్? సార్ రేపు కొంచెం అవుట్ స్టేషన్ ఉంటుంది, ఎల్లుండి ఉంటుంది.